గతంలోని మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తయారు చేయడం వల్ల చాలా మంది అనారోగ్య పాలైపోయారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది అనారోగ్యంతో బాధపడి చాలా మంది చనిపోయారండి. కిడ్నీలు పాడైపోవడం, తర్వాత బ్రెయిన్ పాడైపోవడం, అలా చాలా మంది చనిపోయారు. ఇప్పుడు చంద్రబాబు పాలన అయితే చాలా బాగుంది. మా పిల్లలకి అమ్మఒడి కూడా ఇద్దరికి వచ్చాయి. ఫస్ట్ టైం లిస్ట్ లో పేరు రాలేదన్న తర్వాత రెస్పాండ్ అయితే ఇద్దరు పిల్లలకి వచ్చాయండి. రేషన్ పరంగా ఏదైనా బానే ఉందండి చంద్రబాబు పాలన. నాకు తెలిసినంత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళ భద్రత కోసం చాలా దగ్గర నుండి పరిశీలిస్తున్నారు. ఇప్పుడు August 15న ఆడవాళ్ళు బస్ ఫ్రీ అంటున్నారు. తర్వాత ఏమొచ్చి 3 పథకాలు 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మా చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు? మాకైతే నమ్మకం ఉంది సార్. అతని పాలన బానే ఉంటది. నాకు తెలిసినంత వరకు బెటర్. కానీ ఇప్పుడు గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి చాలా మంది అనారోగ్య పాలైపోయారు, చాలా మంది చనిపోయారు, కుటుంబాలు రోడ్డును పడిపోయి ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళాయి అంటున్నారు. నిజమేనంటారు సార్? నాకు తెలిసినంత వరకు నిజమే అనుకుంటాను సార్. ఇప్పుడు ఎవరెవరు స్కామ్ చేశారో అందరినీ నా జైల్లో పెడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇది మంచిదేనంటారా? ఇలా పెట్టాలి సార్. పెడితేనే కదా ఇంకొకసారి తప్పు అనేది జరగకుండా ఉంటది. 6 అనేది పడితేనే కదా సార్ నెక్స్ట్ టైం అలాంటి తప్పు చేయకూడదు అని జనాలకు భయం ఉంటది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? మళ్ళీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తు కూడా బాగుంటది సార్. ఇప్పుడు పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనంలో చంద్రబాబు నాయుడు గారు అయితే బాగా కేర్ తీసుకుంటారు. అంటే స్ట్రిక్ట్ గా టీచర్స్ కూడా స్ట్రిక్ట్ గా ఉంటారు, టైం మీద వస్తారు, పిల్లలకు కూడా లెసన్స్ బాగా చెప్తారు. అరెస్ట్ చేయడం 100% కరెక్ట్ అండి. మిథున్ రెడ్డి కంటే ముందు అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి, దానికంటే ముందు పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలి. అది సార్ అసలు అంటే దీంట్లో నాసిరకం మద్యం ఏమి లేదు, అంత బాగానే ఉంది అది ఇదని మాట ఎవరు చెప్పారు సార్? ఈ నాసిరకం మందు తాగి వాళ్ళు అమ్మేది ఏంటి? మెయిన్ బ్రాండ్లు కాకుండా వాళ్ళ సొంత జగన్ బ్రాండ్లు తీసుకొచ్చి ఇది సుప్రీం అని ఏదైతే జగన్ బ్రాండ్ అని, జేకే అని, ఈ వైకే అని ఇలాంటి రకరకాల బ్రాండ్లు నాసిరకం తీసుకొచ్చి అది 160 రూపాయలు అమ్మే మద్యం తీసుకొచ్చి 230 రూపాయలు 240 రూపాయలు అమ్మేవాళ్ళండి. అలాంటి మందు తాగి పేద ప్రజలు చాలామంది కిడ్నీలు పాడైపోయి, లివర్లు పాడైపోయి చనిపోయినవి చాలా ఉన్నాయి. ఆ మధ్య రీసెంట్గా జంగారెడ్డిగూడలో 30 మంది చనిపోయారు. అది మనకు తెలిసింది, పత్రికలో వచ్చింది, మీడియాలో వచ్చింది. అలా తెలియకుండా చనిపోయిన ప్రాణాలు కొన్ని వేలల్లో ఉన్నాయి. అంటే దీని వెనకాల స్కామ్ జరిగిందంట. స్కామ్ పక్కాగా 100% జరిగింది. స్కామ్ జరగబట్టే ఈరోజు ఇంకా గవర్నమెంట్ చాలా లేట్గా తీసుకుంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి లేట్ అవుతుంది. లిక్కర్ స్కామ్లో గవర్నమెంట్ అరెస్ట్ చేయడం చాలా ధర్మం, న్యాయం. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి కుంభకోణం అది పడింది కూడా పేద ప్రజల మీద. ఆ నాసిరకం మందు తాగి ఎంతోమంది కిడ్నీలు పోయాయి, లివర్లు పోయాయి, నరాలు బలహీనం వచ్చి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మందు తాగిన వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయో. అంటే మీరు నాసిరకం మద్యం లేదు, మంచి మద్యం ఇచ్చాం అది ఇదని మళ్ళీ మాట్లాడుతున్నారు వాళ్ళు. అది చెప్పిందంట జగన్మోహన్ రెడ్డి గారు డబ్బా కొట్టుకోవాలండి. ఇలాంటి ప్రూఫ్లు దొరుకుతాయనే బార్లోకి వెళ్ళి కూడా, వైన్స్లోకి వెళ్ళి కూడా ఫోన్పే కొడతామన్నా కాదు మాకు క్యాష్ ఇవ్వండి అండి. వాళ్ళ నేరాలు దొరకకుండా అలాంటి కప్పుచి చాలా ఉన్నాయండి. అంటే స్కామ్ చేయలేదు, కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. మరి స్కామ్ చేయకపోతే మరి నిన్న మిథున్ రెడ్డిని ఎందుకండి మొన్న అరెస్ట్ చేశారు? మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఛార్జ్ షీట్ ఓపెన్ చేశారు? ఏంటండి ఇది? కోర్టులు ఏమైనా అబద్ధాలు ఆడుతున్నాయా? ఈ చేసే కుంభకోణాలు ఏమైనా అబద్ధాలు ఆడుతున్నాయా? జనాలు పేద ప్రజలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కుటుంబాలు ఉసిరి జగన్మోహన్ రెడ్డి తగులుతాయి, ఎంతమంది రోడ్డు మీద పడ్డారు. ఆ తెచ్చుకున్న 500 రూపాయలు తీసుకొచ్చి ఆ నాసిరకం మంది తాగి ఎంతమంది బలైపోయారండి. దీని వెనకాల ఎవరు ఉంటారు? దీని వెనకాల మెయిన్ కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారండి. నా అభిప్రాయం అది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక రాక్షస పరిపాలన చేశాడు కాబట్టి ఆయన చెప్పినట్టుగా వీళ్ళందరూ ఆడారు, ఆఫీసర్లు కానీ ఈ కింద పనిచేసే వాళ్ళందరూ కానీ. దానివల్ల ఈ జనాలు ఆయన కనుసైకిల్లో అమ్మో ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేస్తాడో, ఆ పని చేయకపోతే ఏమంటారో ఆఫీసర్లు కూడా చాలా భయపడ్డారు. అది ఆడింది ఆట, పాడిందే పాట. నా మీద అంటే ఈ స్కామ్ జరిగిందని మీరు నమ్ముతున్నారా? నేనైతే 100% నమ్ముతున్నాను సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ అదే అలాంటిది.
ఆయన మైండ్ క్రిమినల్ మైండ్. సార్ ఏ విధంగా అంటే మరి ఇక సీపు కోటలు అలాంటివన్నీ తాగబట్టి అయిపోయింది సార్. స్పిరిట్ కూడా చాలా ఎక్కువ కలిపి మద్యం. అవును సార్. ఇప్పుడు అట్లా ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మద్యం బాగుందా? బాగా ఉంది, ముందు బాగుంది, మంచి కాస్ట్. గతంలో కూడా ఫోన్ పే గూగుల్ పే ఏ ఉండేవి కావు, డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఆ డబ్బులు కూడా జగన్ జేబులోకి వెళ్ళాయి అంటున్నారు, నిజమేనది? మరి అదే మనకు తెలియదు. కానీ ఆ మద్యంతో చల్లగట్టు వాడుకున్నాడు జగన్, మనుషుల ప్రాణాలు స్పిరిట్లు కలిపి. అవును సార్. ఇప్పుడు ఎట్లా ఉంది మద్యం? బ్రాండ్ బ్రాండ్లు అన్ని బాగానే బాగానే చదువుతుంది. అన్నం కూడా బాగా తింటున్నారు. బాగా ఉంది. అదే ఎట్లా ఉంది బాబా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగా ఉంది సార్. గతం కన్నా ఇప్పుడు బాగుంది. అంతకంటే